అంటే నువ్వు నాకు యాంటీగా అయితే యాంటీగా బయటికి వెళ్ళి మాట్లాడితే నాకు యాంటీగా నువ్వు ఉంటే ఏం జరుగుతుంది అనేది చూపిద్దాం అనుకున్నాడా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ కోరికను చంద్రబాబు నెరవేర్చాడా? చంద్రబాబు డైరెక్ట్గా అల్లు అర్జున్ మీద కోపం కానీ ఇంకోటి కానీ ఉండదు. చంద్రబాబు నేచర్ అది కాదు. చంద్రబాబు వ్యక్తిగతంగా వీడిని ఏదో ప్రతీకారం తీర్చుకోవాలనే నేచరు ఆయనకు ఉండదు మామూలుగా ఆయన ఇది చూసినప్పుడు. కానీ పవన్ కళ్యాణ్కి ఉంది. అందుకనే ఆయన అలాంటి ట్వీట్ చేశాడు. సో గతంలో కూడా ఆయన పుష్ప అని ఇండైరెక్ట్గా ఒక స్మగ్లర్ హీరోలు అవుతున్నారు ఇప్పుడు, అడవిని నాశనం చేసే స్మగ్లర్ నన్ను కూడా కర్ణాటకలో మాట్లాడాడు. సో పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి చేశాడన్న ఇది ఉంది. ఇందాక కూడా నా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి ఏం సార్ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారంటారని అడిగారు. నేను రివర్స్లో మీరేమనుకుంటున్నారని అడిగారు. ఆయన నేనైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయించాడని అనుకుంటున్నాను అన్నారు. సో అలాగా జనం అనుకుంటున్నారు. కానీ నాకైతే ఆ బేస్ ఏం కనబడలేదు. అంటే పవన్ కళ్యాణ్ అలా చేస్తాడా అన్నది నేనైతే నమ్మట్లేదు. రెండోది తెలుగుదేశం మీడియా కూడా దీన్ని గట్టిగానే ఖండిస్తుంది. ఎక్కడ చిరంజీవి గారు వెళ్ళారు, నాగబాబు వెళ్ళారు, మన చంద్రబాబు అల్లు అరవింద్కి ఫోన్ చేసి విచారించి ధైర్యం చెప్పారు. అందరూ వాళ్ళు కూడా దీనికి బాలకృష్ణ ఓపెన్ గా ఖండిస్తూ దీన్ని నేను అల్లు అర్జున్ వైపు ఉంటానని చెప్పాడు. సో మొత్తంగా చూస్తే చంద్రబాబు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆయన కూడా అంటాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అన్నా కూడా ఎందుకులే అని చెప్తాడు తప్ప చంద్రబాబు అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఈయనకి చెప్పడు. ఒకవేళ వాళ్ళిద్దరు చెప్తే రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు కదా. ఒక ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నేను అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా మీడియా అంతా నాకు యాంటీ అవుతుంది, బదనాం అవ్వచ్చు అని రేవంత్ రెడ్డి ఆలోచించడా? కాబట్టి ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి ఈయన చేసేస్తాడా? ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఏ నోబడి. అతను ఒక సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప అనేది రికార్డులను క్రియేట్ చేస్తుంది, దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ కాంటెక్స్లో అల్లు అర్జున్ చేస్తే ఖచ్చితంగా చేసిన ముఖ్యమంత్రికి నెగిటివ్ వస్తుంది. మరి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోడు. కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ అరెస్ట్ వెనక ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా మనకి అలాంటిది అనిపించట్లేదు. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కారణాలు ఏందనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ఆయన ఢిల్లీలో మాట్లాడిన పద్ధతి కానీ అది కొంత డౌట్ఫుల్గా అనిపిస్తుంది. ఏదో ఆయనకి కోపం ఉంది వీళ్ళ పట్ల, సినిమాల పట్ల ఇన్ జనరల్గా కోపం ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళకి ఒక పనిష్మెంట్ ఇవ్వాలని ఆల్రెడీ నాగార్జునకి ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఉంది, జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. మోహన్ బాబు మీద ఈరోజు రేపు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి ముందస్తు బెయిల్ కూడా కోర్టు రిజెక్ట్ చేసింది. ఆయనకి ఇంకా హత్యాయత్నం అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వీడియో సాక్ష్యం ఉంది, ఐ విట్నెస్ ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. అందుకనే ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ చేశారు కోర్టు. కాబట్టి అంటే సినిమా వాళ్ళ మీదే ఒక గ్రడ్జి, ఒక కోపము ఏదన్నా ఉందా రేవంత్ రెడ్డికి? దానివల్ల ఇంత నష్టం వస్తుందని, తనకు నష్టం వచ్చినా పర్లేదు, నా కోపాన్ని నేను ప్రదర్శించాలి, వీళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి అనుకున్నాడా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జయలలిత లాల్తో చేశారు. జగన్ లాంటి వాళ్ళు కొంత జగన్ అరెస్ట్లో ఆ జోలికి వెళ్ళలేదు, కానీ కొంచెం ఒక చిన్న మైల్డ్ షాక్ ఇచ్చాడు జగన్. రేట్లు పెంచడం, స్పెషల్ షోకి పర్మిషన్ లేకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా ఆర్థిక నష్టాన్ని కలిగించాడు. పవన్ కళ్యాణ్కి కూడా అది బాగా కలిగించాడు జగన్. సో పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. సో మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దీని వెనుకున్నారు అని చెప్పడానికైతే బలమైన కారణాలు ఏమీ లేవు. వాళ్ళు అనుకున్నా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ కోసం ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటాడా? ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డికి జాతీయ మీడియా అంతా కూడా యాంటీగా చర్చలు పెడుతున్నారు. మొత్తం బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు ఖండించారు, వైష్ణవ్ ఖండించాడు, బండి సంజయ్ లాంటి సెంట్రల్ మినిస్టర్లు ఖండించారు, రాజేష్ సింగ్ ఖండించాడు, ఇక కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఖండించారు, జగన్